ఈరోజు నేను టొమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తానండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది మాత్రమే మీతో షేర్ చేస్తాననమాట. ఇక్కడ నేను బాగా పండినటువంటి టొమాటోస్‌ని తీసేసుకున్నాననమాట. వీటిని నీట్‌గా వాష్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి. నేను చేసే పచ్చడి ఏందంటే ఒక 3 డేస్‌కి అయిపోతుంది కాబట్టి మా ఇంట్లో తినేస్తాం కాబట్టి నేనేందంటే తుడవడం లేదు. సో, అది నేను ఉన్నది ఉన్నట్టుగా అయితే చెప్తున్నానండి. లేనిదైతే చెప్పట్లేదు. సో, అది. అయితే ఇక్కడ నేను టొమాటోస్‌ని కట్ చేసేసుకున్నాను. ఒక గిన్నెలో వేసేసుకున్నాను. అందులో ఆయిల్ కూడా వేయలేదు. ఓన్లీ ఇలా మూత పెట్టేసానండి అంతే. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది మనకు. బట్ ఇందులో ఏందంటే ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. మీడియం టు లో. ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఆ 5 మినిట్స్ తర్వాత ఏందంటే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చింతపండుని కూడా నేను నీట్‌గా వాష్ చేసుకున్నానండి. అలాగే వేయలేదు. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మూతైతే పెట్టేయాలన్నమాట మనం. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకోవాలి మనం. ఈ విధంగా ఉంటుంది. ఒక 15 మినిట్స్ అయితే తప్పకుండా పట్టిద్దండి ఈ ప్రాసెస్ అయితే. 5 మినిట్స్‌లో ఏమవ్వదు ఇది. ఒక 15 మినిట్స్ పట్టిద్ది. ఆ తర్వాత కారం. కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. ఎలాగో టొమాటో పులుపు, అలాగే చింతపండు పులుపుగానే ఉంటుంది కాబట్టి కారం కూడా బాగానే పట్టిద్దనమాట. అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది నిజం చెప్పాలంటే. కారం కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఇక్కడ మనకు టొమాటోస్‌లో వాటర్ అనేది ఉండకూడదు. అలాంటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వాటరే లేదు కదా! అది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వేడి వేడిగా. అస్సలు మిక్సీ పట్టొద్దు మీరు. ఆ తర్వాత మరో గిన్నె అయితే పెట్టేసుకొని ఇందులో ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేస్తున్నాననమాట. టొమాటోస్ తక్కువే తీసుకున్నాను. ఆయిల్ కూడా తక్కువే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2 డేస్ మనం పచ్చడిని బయట స్టోర్ చేసుకున్న ఒక థర్డ్ డే ఏందంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఒక 2 డేస్ హ్యాపీగా వచ్చిద్దండి. అంతేగాని మనం 1 వీక్‌కి అలాగే 1 మంత్‌కి టొమాటో పచ్చడి చేసుకోవాలంటే మాత్రం మీరు ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి అన్నీ పెరుగుతాయండి నిజం చెప్పాలంటే. ఆయిల్ తక్కువగా ఉంటే పచ్చడి పాడైపోతుంది. సో, అది. అయితే ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మినపప్పు కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఇవి కొద్దిగా లైట్‌గా ఫ్రై అవ్వంగానే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుంటాను నేను. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ప్రిపేర్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే టొమాటోస్ కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో, అది. అయితే ఇక్కడ కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసాననమాట. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి టొమాటో పచ్చడి పేస్ట్ అయితే ఇందులో కలిపేసుకోవాలనమాట. అంతే. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇలా కలుపుకున్న తర్వాత కూడా మీరు కారం తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కారం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తక్కువగా ఉంటే మాత్రం. సో, అది. బట్ ఇక్కడ టొమాటో పచ్చడి అనేది కొద్దిగా లైట్‌గా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ అనేది కొద్దిగా పైకనేది రావాలనమాట. మరీ ఎక్కువ రాదులెండి ఆయిల్ పైకి. ఎందుకంటే తక్కువ వేసాం కాబట్టి. ఈ మధ్య నేను పచ్చళ్ళలో అయితే ఆయిల్ చాలా తక్కువగా వేస్తున్నానన్నమాట. సో, అది. మరి ఎక్కువ ఎక్కువ వేయడం ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ నేను జీలకర్ర, మెంతుల పొడి మాత్రమే వేశానండి. అది కూడా కొద్దిగే వేశాననమాట. మరీ ఎక్కువ ఎక్కువగా వేయననమాట. అంతే. ఇక్కడ టొమాటో పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. అలా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. అలాగే సైడ్ డిష్‌గా అప్పడం ఉంటే ఇంకా బావుంటుంది కదా! సో, అదనమాట ఈరోజుటి వీడియో అయితే. మీకు గనుక నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.